Hi friends, welcome to Partha Raghav's World. Happy 79th Independence Day. మనం హీరోస్ అంటే ఎవరిని అనుకుంటాం? మూవీస్ లో చూసే వాళ్ళని హీరోస్ అనుకుంటాం. కానీ రియల్ హీరోస్ అలా ఉండరు. మన ఫ్రీడమ్ ఫైటర్స్ లా ఉంటారు. మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అనే మాట వినగానే మనకి కొంతమంది పేర్లు గుర్తొస్తాయి. కానీ మనకి కనీసం పేరు కూడా తెలియని ఫ్రీడమ్ ఫైటర్స్ మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఒకలే ఈ ఖుదీరామ్ బోస్. ఇండియా కోసం ఫ్రీడమ్ ఫైట్ చేసిన వాళ్ళలో ఈయన ఫస్ట్ జనరేషన్. ఈయన అతి చిన్న ఫ్రీడమ్ ఫైటర్స్ లో కూడా ఒకరు. ఈయన వెస్ట్ బెంగాల్లో పుట్టారు. ఈయన చిన్న ఏజ్ లోనే పేరెంట్స్ ఇద్దరిని కోల్పోయారు. ఈయన స్కూల్ టైంలో ఉన్నప్పుడు అరవింద్ ఘోష్ అనే ఒక రైటర్ రాసిన రచనలకి ఇంప్రెస్ అయ్యారు. దాన్ని చూసి నేను ఇండియా కోసం ఫ్రీడమ్ ఫైట్ చేయాలనుకున్నారు. ఈయన ఇన్స్పిరేషన్ భగవద్గీత అండ్ ఈయన టీచర్. ఇండియాని ఇబ్బంది పెడుతున్న బ్రిటిషర్స్ పైన బాంబేసి చంపేశారు. బ్రిటిషర్స్ పైన బాంబేసిన వాళ్ళు ఈయనే ఫస్ట్. దీనివల్లే ఉరిశిక్ష విధించారు ఈయనకి. ఈయన కోర్టులో ఉన్నప్పుడు జడ్జి ఇంకా ఫైనల్గా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడిగితే, నాకు ఇంకా కొంచెం టైం ఇస్తే నేను ఇంకా బాంబులు ఇంకా బాగా తయారు చేయడం చదివి నేర్చుకుంటానని ఈయన చెప్పారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years ఉరిశిక్ష ఈయనకి విధించారు. ఇలా మనకి తెలియని ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణత్యాగం చేస్తేనే వచ్చింది మనకి ఫ్రీడమ్. మనం దీన్ని కరెక్ట్గా వాడుకుంటున్నామా? ఒకసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి.